హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ 2022 లోపల మరి 13/8/2022 రోజు పేపర్ 1 లోపల ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనాలను ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి. వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ -7, 5, -3, -7, 5, -3ల ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం అనగా సంఖ్యారేఖపై ఎడమవైపు నుంచి కుడివైపుకు పెరిగేటటువంటి క్రమము. సో సంఖ్యారేఖపై ఉన్న ఎడమవైపు మొదటి సంఖ్య రుణ సంఖ్యల లోపల -7 వస్తుంది, తర్వాత ఇది -3 వస్తుంది. ధన సంఖ్యలన్నీ కూడా పెద్దగా ఉంటాయి. రుణ సంఖ్యల కంటే ధన సంఖ్యలు పెద్దగా ఉంటాయి. రుణ సంఖ్యల్లో కూడా మరి సంఖ్యారేఖపైన ఎడమవైపు ఉన్నటువంటి చిన్నగా ఉంటుంది, కుడివైపు అనేది పెద్దగా ఉంటుంది. -7, -3, 5. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ పేర్ ఈస్ నాట్ కోప్రైమ్స్? సాపేక్ష ప్రధానాంకాలు కాని జత. సాపేక్ష ప్రధానాంకాలు అనగా రెండు సంఖ్యల గాసాబా 1 అయితే వాటిని కోప్రైమ్ నెంబర్స్ అంటారు. ట్విన్ ప్రైమ్స్ అంటే కవల ప్రధానాంకాలు. రెండు ప్రధాన సంఖ్యల యొక్క మధ్య భేదం 2 అయితే వాటిని కవల ప్రధానాంకాలు అంటారు. కోప్రైమ్స్ అంటే రెండు సంఖ్యల గాసాబా 1 అయితే లేదా రెండు సంఖ్యలకు ఉమ్మడి కారణాంకం 1 అయితే వాటిని మనం సాపేక్ష ప్రధానాంకాలు అంటాము, కోప్రైమ్స్ అంటాం. ఇంగ్లీష్లో రిలేటివ్ ప్రైమ్స్ అని కూడా అంటాము. మరి ఉదాహరణకు 4, 9 ఈ రెండు కూడా సంయుక్త సంఖ్యలు అయినప్పటికీ ఈ రెండు కూడా ఒక్కెక్కంలో మాత్రమే భాగించబడతాయి. కాబట్టి ఈ రెండింటిని సాపేక్ష ప్రధానాంకాలు అంటారు. ఇందులో గమనించినట్టయితే మరి 7, 15లు సాపేక్ష ప్రధానాంకాలు. 12, 49 మనం గమనించినట్టయితే రెండు కూడా మనకి ఒక్కెక్కంలో మాత్రమే వస్తాయి కాబట్టి ఇది కూడా సాపేక్ష ప్రధానాంకాలు. 18, 23 ఇది ప్రధాన సంఖ్య, ఇది సంయుక్త సంఖ్య, కానీ ఈ సంఖ్యతో ఈ సంఖ్య భాగించబడదు కాబట్టి ఇది కూడా సాపేక్ష ప్రధానాంకాలు. మన క్వశ్చన్ నాట్ కోప్రైమ్స్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకనగా 12, 21 గమనించినట్టయితే రెండు కూడా మూడెక్కంలో వస్తున్నాయి, అంటే ఒకటి కాకుండా వేరే కారణాంకం కూడా ఉంది కాబట్టి ఇవి సాపేక్ష ప్రధానాంకాలు కాదు. మన క్వశ్చన్ కూడా సాపేక్ష ప్రధానాంకాలు కాని సంఖ్యలు కాబట్టి 12, 21 ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 23.5 -27 + 35.4 -17. ఇందులో రెండు డెసిమల్ నెంబర్స్ ఇచ్చిండు, రెండు ఇంటీజర్స్ ఇచ్చిండు. డెసిమల్ నెంబర్స్ ఏమో పాజిటివ్ ఇచ్చిండు, ఇంటీజర్స్ ఏమో నెగటివ్ ఇచ్చిండు. సో బోర్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ అడిషన్ చేయాలి. అడిషన్ మీన్స్ పాజిటివ్కి పాజిటివ్ యాడ్ చేయాలి, నెగటివ్కి నెగటివ్ యాడ్ చేయాలి. పాజిటివ్కి యాడ్ చేస్తే ఇంటీజర్ పార్ట్కి ఇంటీజర్ పార్ట్ యాడ్ చేస్తే 58.9 అవుతుంది. అలాగే నెగటివ్ నెంబర్కి నెగటివ్ నెంబర్ యాడ్ చేస్తే దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 44 అవుతుంది. 1 పాజిటివ్ 1 నెగటివ్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 58 కలిసి 44 మైనస్ చేస్తే 14.9 అవుతుంది. సో 14.9 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. లేకపోతే ఇలా రాసుకుంటాం, 58.9 44ని 44.0 రాసుకుంటాం, మైనస్ చేస్తే 941. 14.9 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ద మినిట్ హ్యాండ్ ఆఫ్ క్లాక్ ఈజ్ 15 centimeters లాంగ్. హౌ ఫర్ ద టిప్ ద మినిట్ హ్యాండ్ మూవ్స్ ఇన్ 1 hour. ఒక గడియారంలో నిమిషాల మిల్లు పొడవు 15 సెంటీమీటర్లు అయితే ముళ్ళు కొన ఒక గంటలో ఎంత దూరం కదులుతుంది? సో ఉదాహరణకు మనం ఒక గడియారం తీసుకుందాం. గడియారం లోపల మనకి సెంటర్ దగ్గర నుంచి మనకి 15 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక నిమిషాల ముళ్ళు ఉంది. నిమిషాల ముళ్ళు ఒక గంట కదులుతుంది. గంట తిరిగినట్లయితే మనకేమవుతుంది, మళ్ళీ మొదటి స్థానానికి వస్తుంది నిమిషాల ముళ్ళు. మరి దాన్ని మనం ఏమంటాం, వృత్త పరిధి అంటాం. సో డైరెక్ట్ వృత్త పరిధి అడగకుండా మనకి ఏం చేసిందంటే అది ఎంత దూరం కదులుతుంది. సో ఎంత దూరం పోతుంది అంటే మనకి ఈ సెంటర్ నుంచి రొటేట్ అయ్యి మళ్ళీ పూర్తిగా మొదటి భ్రమణం చేస్తుంది కాబట్టి 2πr అంటాం. 2 × π అంటే 22/7 r అంటే రేడియస్ 15 సెంటీమీటర్స్ ఇచ్చిండు. సో ఇందులో కూడా గమనించినట్టయితే 22 2 44, 44 × 15/7 మొదట ఇంటూ చేద్దాం. 15 4 60, 15 4 60 కాబట్టి 66/667 వస్తుంది. 660/7 భాగారం చేస్తే ముందుగా 7 9 63, 3 మిగులుతుంది 30 అవుతుంది. 7 4 28, 2 మిగులుతుంది, పాయింట్ రాస్తే 7 2 14, 6 మిగులుతుంది, 7 56, 94.28. అయితే మనకి 94 ఉన్నటువంటి ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే గడియారంలో నిమిషాల మిల్లు మనకి 15 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి నిమిషాల మిల్లు ఒక పూర్తి భ్రమణం చేసేటప్పుడు, అంటే ఒక గంట అంటే ఒక పూర్తి భ్రమణం అవుతుంది. ఒక పూర్తి భ్రమణం పూర్తి చేసినట్టయితే అది ప్రయాణించినటువంటి దూరం ఎంత అంటే 2πr అవుతుంది, వృత్త పరిధి అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాటిల్ కంటైన్స్ 2.2 liters ఆఫ్ జ్యూస్. హౌ మెనీ కప్స్ ఆర్ రిక్వైర్డ్ విత్ వాల్యూమ్ ఆఫ్ 200 ml టు ట్రాన్స్ఫర్ ద జ్యూస్. ఒక సీసాలో 2.2 liters యొక్క పళ్ళరసం ఉంది. 2.2 అంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml. 1000 ml అంటే 2.2 లీటర్స్కు 2200 ml అవుతుంది. ఇప్పుడు 2200 mlను మనం ఏం చేయాలి, ఈచ్ కప్పు 200 ml ఉండేటట్టు ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసినట్టయితే ఎన్ని అవుతుంది అంటున్నాడు. సో 100 టేబుల్లో క్యాన్సల్, 2 1 2 11 క్యాన్సల్. సో నెంబర్ ఆఫ్ కప్స్ రిక్వైర్డ్ 11.
ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ క్రింది వాటిలో సౌష్ఠవపడం కాని అక్షరాన్ని గుర్తించండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ ఈజ్ నాట్ సిమెట్రిక్ ఫిగర్. సో ఏకు మనం అబ్జర్వ్ చేసినట్టయితే వర్టికల్గా ఉంటుంది, బీకు హారిజెంటల్గా ఉంటుంది, ఈకు హారిజెంటల్గా ఉంటుంది. లేనటువంటిది ఎఫ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సౌష్ఠవపడం కానటువంటి అక్షరం ఎఫ్. ఇఫ్ ఎక్స్ ఈజ్ టు 1/3 ఈజ్ యాజ్ 21 ఈజ్ టు 50. దీనేమో ఈజ్ యాజ్ అని చదువుతాము, ప్రపోర్షన్ అంటాము. సో ఇదేమో ఈజ్ టు అని చదువుతాము. సో ఈ రెండింటి యొక్క రేషియోకి ఈక్వల్ అయితే ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు సి ఈజ్ టు డి అయితే ఆ రెండు కూడా ప్రపోర్షన్స్లో ఉన్నాయంటాము. ప్రపోర్షన్ని ఈ విధంగా ఈక్వల్ టు సింబల్లో చూపించవచ్చు, ఈజ్ యాజ్ అని కూడా చూపించవచ్చు. ఈజ్ యాజ్ అయితే ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అంటే ఎక్స్ 1/3 అనగా మనకి 7/2 అవుతుంది, 7/3 అవుతుంది. 3 2 6, 7/3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ అని కూడా రాయొచ్చు. 21 ఈజ్ టు 50. మనకి ఇక్కడ గమనించినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధానికి సమానం. అనగా 50 × x ఈజ్ ఈక్వల్ టు 7/3 × 21 అవుతుంది. సో ఈ విధంగా చూసినప్పుడు 3 1 3 7 క్యాన్సల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 50 × x ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 7 7 49. 50 అనేది లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్. 49/50. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఎక్స్ రాసుకున్నాం. 1/3 అంటే 7/3 అవుతుంది. ఈజ్ యాజ్ని ఇలా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు కూడా రాయొచ్చు, ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాము. 21 ఈజ్ టు 50. 2 రేషియోస్ ఈక్వల్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంత్యంలో లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధానికి సమానము. మరి 50 × x ఈజ్ ఈక్వల్ టు 7/3 × 21. 3 1 3 7 క్యాన్సల్. 7 7 49. 50 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సింప్లిఫై x పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n మైనస్ p ఇంటూ x పవర్ ఆఫ్ n హోల్ పవర్ ఆఫ్ p మైనస్ m x పవర్ ఆఫ్ p హోల్ పవర్ ఆఫ్ m మైనస్ n. ఇక్కడ ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఉన్నట్టయితే మనకి పవర్స్ ఉన్నట్టయితే పవర్స్ మల్టిప్లై చేస్తాం. ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n. దీని ప్రకారం x పవర్ ఆఫ్ mn మైనస్ mp. అలాగే నెక్స్ట్ స్టెప్లో రెండు కూడా బేసిస్ సేమ్ ఉంటే పవర్స్ యాడ్ చేస్తాం. డైరెక్ట్ రాస్తున్నా np మైనస్ mn, అలాగే mp మైనస్ np. ఇందులో ప్లస్ mn మైనస్ mn క్యాన్సల్, ప్లస్ np మైనస్ np క్యాన్సల్, ప్లస్ mp మైనస్ mp క్యాన్సల్. దేర్ఫోర్ x పవర్ ఆఫ్ 0 అవుతుంది. x పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ L అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ R. దెన్ ఇట్స్ ఏరియా ఆఫ్ స్క్వేర్ మీటర్స్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది సెక్టార్ ఏరియా ఇచ్చిండు. చాపరేఖ పొడవు L, మరి వృత్త వ్యాసార్థం R అయితే సెక్టార్ యొక్క వైశాల్యం అని అడిగిండు. మరి మన సెక్టార్ అనేది చూసినట్టయితే మరి A, B అనేటువంటి వృత్తం పైన రెండు బిందువులు తీసుకున్నప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చాపము అంటాము. ఈ చాపం యొక్క చివర్లను మనం కేంద్రంతో వ్యాసార్థంతో కలిపినట్టయితే ఏర్పడే దాన్నే మనకి ఈ యొక్క సెక్టార్ అంటాము. సెక్టార్ యొక్క వైశాల్యానికి రెండు రకాల సూత్రాలు ఉన్నాయి. మరి చాపం పొడవు L అంటేనేమో θ/360 × 2πr అవుతుంది. ఇది చాపం పొడవు A నుండి B వరకు. చాపం యొక్క వృత్తం యొక్క సెక్టార్ యొక్క వైశాల్యం అంటే θ/360 × πr² రాస్తాం. అయితే ఇందులో కూడా ఏకు మరొక సూత్రం ఉంది, LR/2. చాపం పొడవు ఇంటూ R/2. సో LR/2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రూట్ ఆఫ్ 1296 వాల్యూ. సో 1296 యొక్క వర్గమూలం తెలుసుకోవాలి. వర్గమూలం తెలుసుకోవడానికి భాగాహార పద్ధతి ఉంది. భాగాహార పద్ధతిలో కుడివైపు నుంచి ఎడమవైపుకు 2 అంకెలకు ఒక బార్ గీస్తాం. మొదటిది 96, రెండవది 12. 12 కానీ 12 కంటే ముందున్నటువంటి వర్గ సంఖ్య 9. కాబట్టి 9 అంటే 3 × 3 తీసుకుంటాం, తీసివేస్తాం. 12 × 9 పోతే 3. నెక్స్ట్ జత 96 రాసుకుంటాం. ఇక్కడ ఏ సంఖ్య అయితే ముందుగా వచ్చిందో భాజకము ఆ సంఖ్యకు డబల్ చేస్తాం. 3 + 3 6 అవుతుంది. ఇప్పుడు రెండవ సంఖ్యను తీసుకోవాలి. రెండవ సంఖ్య అనేది తీసుకోవాలంటే ఆరెక్కంలో 39 ఎప్పుడు వస్తుంది, లేదా 39 కంటే ముందు వచ్చే సంఖ్య 6 కాబట్టి 6 36 కాబట్టి 6 తీసుకుని చెక్ చేస్తున్నాం. 6 36, 39. ఒకవేళ 396 కంటే పెద్ద నెంబర్ వచ్చినట్టయితే ఇక్కడ 5 తీసుకోవాలి, ఇక్కడ 5 తీసుకుంటే ఇక్కడ కూడా 5 తీసుకోవాలి. ఇక్కడ సమానం వచ్చింది కాబట్టి శేషం 0 అయింది. ఎప్పుడైతే శేషం 0 అయింది ఇక్కడ వచ్చినటువంటి భాగఫలమే మనకి ఏమవుతుంది, వర్గమూలం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. ద కాస్ట్ ఆఫ్ 20 మీటర్స్ ఆఫ్ క్లాత్ ఈజ్ 1600 రూపీస్. దెన్ ద కాస్ట్ ఆఫ్ 24.5 మీటర్స్. సో 20 మీటర్లకు ఎంత అవుతుంది అమౌంట్, 1600 రూపీస్. ఇక్కడ యూనిటర్ మెథడ్ వాడతాం. యూనిటర్ మెథడ్ లోపల 20 మీటర్స్ 1600 అయితే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1600/20. సో క్యాన్సల్ చేస్తే 80 రూపీస్ వస్తుంది. 80 రూపీస్ ఫర్ మీటర్. 80 రూపీస్ ఫర్ మీటర్. ఇప్పుడు మన కాస్ట్ క్వశ్చన్ ఏంది, 24.5 మీటర్స్. సో 1 మీటర్ 80 రూపీస్ కాబట్టి 24.5 × 80. సో 0. మనకి నెక్స్ట్ నెంబర్ 8 5 40, 8 4 32 36, 8 2 16 19. నెక్స్ట్ది ఇప్పుడు 8తో మల్టిప్లై చేసినాం. 1's ప్లేస్లో 0 ఉంది కాబట్టి 0 రాస్తాం. ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 1 డిజిట్ 1960. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.
ఓకేనా. 24.5ని ఫస్ట్ 8తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 0 ఉంది కూడా 0 రాసుకుంటాం. ఆఫ్టర్ దట్ పుట్ ద పాయింట్ బిఫోర్ 1 digit. సో 1960 rupees. Option 2 is the correct option. 15x minus 9 represents equation, expression, definite statement, x is a constant. మరి ఇది ఏమవుతుంది మనకి, ఇది సమాసం అవుతుంది, ఎందుకంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. 9 1/4 ఈక్వల్ టు y మైనస్ 1 1/3. సాల్వ్ ద ఈక్వేషన్. 9 1/4 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్, సో ఆ రేషనల్ నెంబర్. 4 9 36, 36 ప్లస్ 1 37, 37/4 లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ y మైనస్ 1 1/3, 3 1 3 ప్లస్ 1 4, 4/3. నెక్స్ట్ వన్ మనకి వేరియబుల్ టర్మ్ అనేది వన్ సైడ్ ఉండాలి, కాన్స్టెంట్ అనేది ట్రాన్స్పోజ్ టు ద అదర్ సైడ్. సో మైనస్ 4/3 అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే ప్లస్ 4/3 అవుతుంది. సో ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్ టు y. దీస్ టూ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి అప్లై ద బటర్ఫ్లై మెథడ్, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు, 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నట్టయితే ఈజీ మెథడ్, మనకి బటర్ఫ్లై మెథడ్. బటర్ఫ్లై మెథడ్ అంటే ఈ రెండు ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 37 3 జా, సో 3 7 జా 21, 3 3 జా 9 11, ప్లస్ 4 4 జా 16 బై డినామినేటర్స్ ప్రొడక్ట్ చేయాలి. ఫస్ట్ సెకండ్ ఈ స్టెప్ చేయాలి, థర్డ్ ఈ స్టెప్ చేయాలి. 4 3 జా 12, 111కు 16 యాడ్ చేస్తే 127, 127/12. సో 127/12. సో మన అబ్జర్వేషన్ అయితే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. y ఈజ్ ఈక్వల్ టు 127/12. GCD ఆఫ్ 45 and 63. 45 and 63కి HCF ఆర్ GCD, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ తెలుసుకోవాలి. ఈ రెండు కూడా ఏ నెంబర్తో ఎగ్జాక్ట్ డివిజబుల్ అవుతావో గ్రేటెస్ట్ నెంబర్ అనేది GCD అవుతుంది. ఈ రెండు నెంబర్స్ని డివైడ్ చేసే దాంట్లో గ్రేటెస్ట్ నెంబర్ లేదా ఈ రెండు ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ని మనము GCD తీసుకుంటాం. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ నుంచి చెక్ చేయాలి. 12 టేబుల్లో 2 రావు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 9 టేబుల్లో 9 5 జా 9 7 జా. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై 2/5 ప్లస్ 3/7 ప్లస్ మైనస్ 6/5 ప్లస్ మైనస్ 13/7. హియర్ 4 రేషనల్ నెంబర్స్ ఇచ్చిండు. ఈ 4 రేషనల్ నెంబర్స్ లోపల 2 ఆర్ నెగిటివ్, 2 ఆర్ పాజిటివ్ ఇచ్చిండు. మనం ఏం చేయాలంటే ఈ 4ని సూక్ష్మీకరించాలి. మరి ఇందులో మనకి చూసినట్టయితే దీస్ 2 ఆర్ లైక్, దీస్ 2 ఆర్ లైక్. సో 2/5 మైనస్ 6/5, their difference is equal to minus 4/5. Again 3/7 minus 13/7, their difference is equal to minus 10/7. Okay, so minus 4/5 ఒకటి వచ్చింది, ప్లస్ minus 10/7 వచ్చింది. సో minus 4/5 both are the unlike fractions. Apply the butterfly method. minus 4 into 7 minus 28, అలాగే 5 into minus 10 minus 50. in the denominator 5 7 is 35. 28 minus 5 50, both are negative కాబట్టి their sum is equal to minus 78/35. Sorry, minus 78/35. Option 1 is the correct option. Option 1. If the compound ratio of 5 is to 8 and 3 is to 7 is 45 is to x, then 5 5 is to 8 లేదా 5 8ల నిష్పత్తి మరియు 3 7ల నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45 is to x అయితే x విలువ ఎంత? సో బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో అంటే పూర్వపదముల లబ్ధము, నిష్పత్తి పరపదముల లబ్ధము. ఓకే, పూర్వపదముల లబ్ధము అండ్ పరపదముల లబ్ధము, లేదా ఫస్ట్ టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ ఈజ్ టు సెకండ్ టర్మ్స్ యొక్క ప్రొడక్ట్. 5 3 is 15 ఈజ్ టు 8 7 is 56 ఈజ్ ఈక్వల్ టు 45 ఈజ్ టు x. సో 15/56 ఈజ్ ఈక్వల్ టు 45/x. ఇక్కడ అబ్జర్వేషన్ అయితే 15 3 is 45. సో 15 3 is 45 వస్తుందండి. ఇక్కడ 56 3 is మనకి 3 6 is 18, 3 5 is 15 16, 168. 3 6 is 18, 3 5 is 15 plus 1 16, 168. Option 4 is the correct option. Option 4. Observe the next question. In a triangle, two angles are 116 degrees and 30 degrees. Then third angle. త్రిభుజంలో రెండు కోణాలు 116 మరి 30 అయితే మూడో కోణం ఎంత? మూడో కోణం తెలుసుకోవాలంటే 180 degrees మైనస్ సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ 146. 180లో నుంచి 146 మైనస్ చేస్తే 4, 7లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 3, 1 minus 1 0, 34 degrees. Option 4 is the correct option. A closed box with measurements of 60 centimeters long, 40 centimeters broad and 30 centimeters wide. Find the cost of painting the outer surface, the rate of 50 paisa for 20 centimeters square. మనకి క్లోజ్డ్ బాక్స్ అంటే దీర్ఘఘనం ఉంది, క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది, లెంత్ ఇచ్చిండు, బెడ్త్ ఇచ్చిండు, హైట్ ఇచ్చిండు. ఆల్ ఆర్ ద గివెన్ ఇన్ ద సెంటీమీటర్స్. ఇప్పుడు మూతగలిగినటువంటి పెట్టేక బాహ్యతలానికి రంగు వేయడానికి 20 చదరపు సెంటీమీటర్లకు ఎంత ఖర్చు అవుతుంది? 50 పైసలు. ఫస్ట్ దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా తెలుసుకుందాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 into LB plus BH plus LH. 2 into LB అంటే 60 into 40 2400 plus 40 into 30 1200 plus 60 into 30 1800. Okay, next one, their sum is equal to 24 36 46 54 5400 into 2
సో 10,800 అవుతుంది. 10,800 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది మనకి ఇచ్చినటువంటి ఆ బాక్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇందులో మనకి ఒక కండిషన్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు అంటే ఈ 20 చదరపు సెంటీమీటర్లకు 50 పైసా ఖర్చు అవుతుంది. 20 స్క్వేర్ సెంటీమీటర్లకు ఎంత ఖర్చు అవుతుంది? 50 పైసా ఖర్చు అవుతుంది. 50 పైసా అంటే ఏంటి అర్థము? ₹1. 1 రూపీలో హాఫ్ 1/2 రూపీ అవుతుంది. 1/2 రూపీ. ఇప్పుడు మనం మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియాని ఏం చేస్తున్నా? 20తో డివైడ్ చేస్తున్నా. 20తో డివైడ్ చేసినట్టయితే మనకి 20 స్క్వేర్ సెంటీమీటర్స్ ఎన్ని పార్ట్స్ వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు అందులో కూడా ఈచ్ వన్ ఈజ్ 20 సెంటీమీటర్స్ ఏరియాకు హాఫ్ రూపీ ఖర్చు అవుతుంది. కాబట్టి డివైడ్ చేస్తే 0 క్యాన్సల్. అలాగే 2 1 2 5 40 వస్తుంది. అలాగే అగైన్ 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 70 వస్తుంది. దేర్ ఫోర్ ద కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 270 రూపీస్. 270 రూపీస్. ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా తెలుసుకున్నాం. టోటల్ సర్ఫేస్ ఏరియా 10,800 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. 20 స్క్వేర్ సెంటీమీటర్స్తో డివైడ్ చేసినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ పార్ట్స్ వస్తాయి, లేదా నెంబర్ ఆఫ్ 20 స్క్వేర్స్ ఏరియా ఉన్నటువంటి పార్ట్స్ వస్తాయి. ఈచ్ పార్ట్ 1/2 కాబట్టి 20తో డివైడ్ చేసి ₹1/2తో మల్టిప్లై చేస్తే ద ఆన్సర్ ఈజ్ 270. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ఆ బాక్స్కు కలర్ వేయడానికి అయ్యేటువంటి ఖర్చు ₹270 అవుతుంది. ఏ పర్సన్ సోల్డ్ 2 సైకిల్స్ 300,000 రూపీస్ ఈచ్ అండ్ సోల్డ్ 1 సైకిల్ ఎట్ 20 ప్రాఫిట్, అనదర్ సైకిల్ ఈజ్ 20% లాస్. డిడ్ ద గెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ వాట్ పర్సెంటేజ్? ఒక వ్యక్తి 2 సైకిళ్లను ₹3,000 అమ్మాడు. ఒక దానిపైన 20% ప్రాఫిట్ వచ్చింది, రెండో దానిపైన 20% లాస్ వచ్చింది. మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. 2 వస్తువుల యొక్క అమ్మిన వేలాలు సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉండి ఒక దానిపైన ప్రాఫిట్ ఒక దానిపైన లాస్ రెండు కూడా సేమ్ పర్సెంటేజ్లో ఉన్నట్టయితే టోటల్గా అతనికి వచ్చేటువంటిది లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుందంటే x/10 హోల్ స్క్వేర్. x/10 హోల్ స్క్వేర్. ఇప్పుడు 20% లాస్ వస్తుంది మరి, కాబట్టి 20/10 హోల్ స్క్వేర్ అనగా 2 స్క్వేర్ అనగా 4% లాస్, నష్టము 4% అవుతుంది. మీడియన్ ఆఫ్ 3.3, 3.5, 3.1, 3.7, 3.2 అండ్ 3.8. మరి ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ 1 2 3 4 5 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి కావాల్సింది అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ద లీస్ట్ నెంబర్ ఇస్ 3.1, నెక్స్ట్ వన్ 3.2, నెక్స్ట్ వన్ 3.3, నెక్స్ట్ వన్ 3.5, నెక్స్ట్ వన్ 3.7, నెక్స్ట్ వన్ 3.8. 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇందులో కూడా మనకి మిడిల్ టర్మ్స్ 2 ఉంటాయి. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ ఉంటుందో 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి. ఆ రెండింటి యొక్క యావరేజ్ మనకేమవుతుందంటే మీడియన్ అవుతుంది. సో 3.3 ప్లస్ 3.5/2, సో 6.8/2. దేర్ సమ్ ఈజ్ డిఫరెన్స్ ఇస్ ద క్వోషంట్ ఈజ్ 3.4. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. అసెండింగ్ ఆర్డర్ రాసినప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నట్టయితే 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి. దేర్ యావరేజ్ 3.3 ప్లస్ 3.5 ఈజ్ ఈక్వల్ టు 6.8/2. దేర్ క్వోషంట్ ఈజ్ ఈక్వల్ 3.4. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. దీర్ఘచతురస్రాకార గడ్డి భూమి పొడవు 55 మీటర్లు, వెడల్పు దీర్ఘచతురస్రాకారం ఉంది ఆ గడ్డిది. మరి దీని యొక్క పొడవు 55 మీటర్స్, వెడల్పు 45 మీటర్స్ ఉంది. ఇప్పుడు దాని మధ్యలో 3 మీటర్ల వెడల్పు కలిగినటువంటి 2 బాటలు ఒకటి పొడవుకు ఒకటి సమాంతరంగా మరొకటి వెడల్పుకు సమాంతరంగా ఒకదానిపైన ఒకటి ఉన్నాయి, ఖండించే విధంగా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. అయితే మనకి ఆయన బాట వైశాల్యం ఎంత, బాట వైశాల్యము ఎంత అని అడిగాడు. ఇందులో గమనించినట్టయితే 3 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి బాట ఉంది, ఇక్కడ కూడా 3 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి బాట ఉంది. ఇందులో మనం గమనించినట్టయితే మనము మొత్తం మీద ఇతనికి 55 మీటర్ల పొడవు 3 మీటర్ల వెడల్పు ఒకసారి ఉంది. బాట వైశాల్యం 55 × 3 ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది లెంత్ ఏమో 45 విడుదు, అలాగే 45 × 3 అవుతుంది. సో ఈ బాటనేమో మొత్తము 55 × 3 అవుతుంది. వెడల్పు ఏమో 3, పొడవు ఏమో 55 అవుతుంది. ఇటు నిలువుగా ఉన్నటువంటి ఈ బాటనేమో 45 ఏమో లెంత్ అవుతుంది, 3 ఏమో విడుత్ అవుతుంది. కానీ ఇందులో గమనించినట్టయితే మధ్యలో 3 అనేది కామన్గా 2 టైమ్స్ వచ్చింది. 3 × 3 ఈ ఏరియా 2 టైమ్స్ వచ్చిన ఒకసారి మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు 55 3 165, 45 3 135, సమ్ చేస్తే 0 10 3 300 వస్తుంది. ఇప్పుడు 300 కల్లా ఏం చేయాలి? మధ్యలో ఉన్నటువంటి 3 9 మైనస్ చేస్తే 291. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. దీర్ఘచతురస్రాకారం ఉన్నటువంటి గడ్డి ఉంది, దాని యొక్క పొడవు వెంబడి వెడల్పు వెంబడి మధ్యలో కూడా 3 మీటర్ల వెడల్పు ఉండేటట్టు 2 బాటలు ఒకదానికొకటి సమాంతరంగా ఒకటి వెడల్పు సమాంతరంగా ఉన్నాయి. అయినా బాట వైశాల్యం ఎంత అన్నాడు. బాట వైశాల్యంలో ఇప్పుడు పొడవు 55, వెడల్పు 3, ఇట్లా వెడల్పు 45 3, అయితే మధ్యలో 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 టైం మైనస్ చేస్తున్నాం. రిమైనింగ్ 291 స్క్వేర్ మీటర్స్ అవుతుంది, లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్ అవుతుంది. ద సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్స్ ఈజ్ 8 + 13a + 7a². 2 ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ 2a² + 3a + 2, 3a² - 4a + 1. దెన్ ద థర్డ్ ఎక్స్ప్రెషన్.
సో ఇందులో గమనించినట్టయితే సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిండు, దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనుకుందాం. సమ్ అనేది మరి 3 ఎక్స్ప్రెషన్స్ యొక్క యాడ్ చేస్తే ఎస్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినటువంటి 2 ఎక్స్ప్రెషన్ యొక్క సమ్ము తెలుసుకోవాలి. ఈ సమ్ముని సి థర్డ్ ఎక్స్ప్రెషన్ తెలుసుకోవాలి అంటే మొత్తం టోటల్ సమ్ 3 ఎక్స్ప్రెషన్స్ యొక్క సమ్ ఇచ్చిండు, ఏ అండ్ బి ఇచ్చిండు. సి తెలుసుకోవాలి కాబట్టి సి తెలుసుకోవాలంటే ఎస్ మైనస్ ఏ ప్లస్ బి, ఎస్ మైనస్ ఏ ప్లస్ బి. ఫస్ట్ ఏ అండ్ బి ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేయాలి. అలాగే థర్డ్ సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిండు కూడా అది కూడా తెలుసుకోవాలి. దాంట్లోకి వెళ్ళి 2 ఎక్స్ప్రెషన్ మైనస్ చేసి థర్డ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇప్పుడు మన క్వశ్చన్లో కూడా చూసినట్టయితే దీస్ 2 ఆర్ ద ఏ అండ్ బి, సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్స్, దిస్ వన్ ఈజ్ ఎస్. ఇప్పుడు సి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇది రెండింటిని యాడ్ చేద్దాం. 2a² ప్లస్ 3a² ఇక్కడ రాస్తున్నా 5a², 3a మైనస్ 4a మైనస్ 1a ప్లస్ 2 ప్లస్ 1 3 అవుతుంది. ఇది సమ్ ఎస్ వచ్చింది, సారీ ఏ ప్లస్ బి వచ్చింది, ఏ ప్లస్ బి. అట్లాగే సి ఎస్ అనేది మొత్తం ఇచ్చిండు, ఫస్ట్ ఇచ్చిండు 8 ప్లస్ 13a ప్లస్ 7a². మనం సి తెలుసుకోవాలంటే ఎస్ నుంచి ఏ ప్లస్ బిని మైనస్ చేయాలి. మరి ఎస్ ఫస్ట్ పైన రాసుకుందాం. రాసేటప్పుడు స్టాండర్డ్ ఫామ్లో రాస్తున్నాం 7a² ప్లస్ 13a ప్లస్ 8. సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ వచ్చింది, దీన్ని మైనస్ చేస్తున్నాం. మైనస్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్, పాజిటివ్ ఉంటే నెగిటివ్. 7a² మైనస్ 5a² ఇప్పుడు 2a² ప్లస్ 13a ప్లస్ 1a ప్లస్ 14a ప్లస్ 8 మైనస్ 3 ప్లస్ 5, 2a² ప్లస్ 14a ప్లస్ 5. చూడండి ఎక్కడ ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, 2a² ప్లస్ 14a ప్లస్ 5. If two lines are parallel, then the sum of the interior angles of same side of the transversal. So same side of the transversal, these two angles co-interior angles are co-exterior angles అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. మరి co-interior angles అంటే two angles are same side of the transversal, both are interior. So that one called co-interior angles. Co-interior angles are supplementary angles, సంపూరక కోణాలు అవుతాయి. తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి సహాంతర కోణాలు సంపూరకాలు. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. When two straight lines intersect each other, the pair of opposite angles found the point of intersection are called. So two straight lines అనేవి ఇంటర్సెక్ట్ అయినట్టయితే మరి ద పేర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్, ఈ విధంగా 2 ఆపోజిట్ యాంగిల్స్ని మనము వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, తెలుగులో శీర్షాభిముఖ కోణాలు అంటాం. శీర్షాభిముఖ కోణాలు 2 సరళ రేఖలు ఒకే తలంలో ఉన్నటువంటి 2 సరళ రేఖలు ఒకదానితో ఖండించుకున్నట్టయితే ఏర్పడే 4 కోణాల లోపల, ఈ 4 కోణాల లోపల మనకి ఆసన్న కోణాలు కానటువంటి జతనే మనం శీర్షాభిముఖ కోణాలు అంటాము. సో ఈ కోణం ఏమో ఆసన్న కోణాలు అవుతాయి, ఇది కాకుండా మిగిలిన దాని ఏమో శీర్షాముఖ కోణాలని అంటాము. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.